శ్రీ గురుభ్యో నమః. అందరూ బాగున్నారా? మా ఊర్లో జరిగినటువంటి నాగప్రతిష్టకు శంకుస్థాపన కార్యక్రమాలు ఎలా జరిగాయో చూద్దామండి. రండి. అదిగో చూసారా, నాగప్రతిష్ఠ చేయటాని కోసం అని చెప్పి దిమ్మె లేదా అరుగు కట్టడం కోసం శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయండి. ఇవన్నీ కూడా రంగనాథాచార్యులు గారు, మా గుడి ప్రస్తుత పూజారి గారండి, వారి చేతుల మీదుగా మా ఊరి ఆడపడుచుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మా డాక్టర్ గారి యొక్క చిరకాల వాంఛ ఏంటంటే నాగప్రతిష్ఠ చేయాలని. దానికి అనుగుణంగానే గత 8 సంవత్సరాల క్రితమే మా డాక్టర్ గారు డాక్టర్ ఎన్ కృష్ణమాచార్యులు గారండి, మా గుడి పూజారి గారు, మాకు మా ఊరు చుట్టుపక్కల మా ఊరిలో కూడా ఉచితంగా వైద్యం చేసేవాళ్ళండి. తర్వాత ఎక్స్ ఎంపీటీసీ కూడాను ఎక్స్ సర్పంచ్గా కూడా పనిచేశారు. వారు ఇప్పుడు లేరండి. వారి యొక్క చిరకాల వాంఛ ఇప్పటికి నెరవేరుతుందండి. వారు గత 8 సంవత్సరాల క్రితమే రావి చెట్టు, వేప చెట్టు నాటారండి ఈ ప్రదేశంలో, ఈ రామాలయంలో. ఇది రామాలయం అండి. ఈ రామాలయంలో నాటారనమాట. ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మా ఊరి ఆడపడుచులందరూ కూడా ఆ 2 వృక్షాలకు పసుపు కుంకుమలతో అలంకరించారండి. చూశారుగా, ఇదిగోండి చూసారా. అయితే నాగప్రతిష్టకు విగ్రహదాతలు ఎవరో తెలుసా? మా అన్నయ్య గారు అల్లుడు కూతురండి. వారు శ్రీ వేమ అనంత శ్రీనివాస్ భారతి గారులండి, యుఎస్ఏ. వాళ్ళు ఈ విగ్రహదాతలండి ఈ కార్యక్రమానికి. ఇదిగోండి చూసారా. ఈ రంగనాథాచార్యులు గారు మా డాక్టర్ గారి యొక్క సోదరుని కుమారుడండి. ప్రస్తుతం పూజారిగా ఉన్నారు మా ఊర్లో గుడికి. అదిగోండి ఇవన్నీ కూడా ఇప్పటికి నెరవేరుతుందండి. అదిగోండి చూశారుగా. ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నాగప్రతిష్ఠ విశేషాలు కూడా ఒకసారి మీకు వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఉంటానండి.